హాయ్, చాలా మంది పేషెంట్స్ కి ప్రోటీన్ ఫుడ్ తీసుకోమన్నప్పుడు ఎగ్ విషయంలో మేడం బాయిల్డ్ ఎగ్ తినొచ్చా, ఆమ్లెట్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారండి. బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ రెండిట్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి, సేమ్ ప్రోటీన్స్ ఉంటాయి. చాలా మంది ఆమ్లెట్ అన్నప్పుడు ప్రోటీన్స్ డీనాచురేట్ అవుతాయి కదా మేడం అని అడుగుతారు. డీనాచురేట్ అయినా కూడా అందులో ఉన్న అమైనో యాసిడ్స్ ఇంటాక్ట్ ఉంటుంది. సో మనం తీసుకునే ఆమ్లెట్ లో సేమ్ ప్రోటీన్సే ఉంటాయి. చాలా మంది మేడం సోనా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా అని అంటూ ఉంటారండి. బట్ అది చాలా అరుదు. సోనా అనేది మనం ఓరల్ గా తీసుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ బ్లడ్ లోకి అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ. అలా కాకుండా ఇంకా మనం షుగర్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. చాలా మంది ఎగ్ వైట్ మంచిది, ఎల్లో మంచిది కాదంట కదా మేడం అని అడుగుతుంటారు. కాదండి, ఎగ్ వైట్ అనేది ఓన్లీ ప్రోటీన్. అదే సోనాకు వచ్చేసరికి అందులో విటమిన్ ఏ, డి, ఈ, కే ఇంకా స్కిన్ కి కావాల్సిన జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇంకా సోనాలో కొలిన్ అనేది ఉంటుంది. అది మన బ్రెయిన్ కి ఇంకా లివర్ కి కూడా చాలా యూస్ఫుల్. సోనా అనేది మన బరువును పెంచుతుంది అని చెప్తారు. కాదండి, నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు ఎవ్రీడే 7 days ఎగ్ తీసుకోవచ్చు. అదే పేషెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ, హార్ట్ డిసీజెస్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వారంలో 3 నుంచి 4 హోల్ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వైట్ ప్లస్ ఎల్లో 2 హోల్ ఎగ్ అనే తీసుకుంటే బెటర్ అని.